అందుకోసం అది ఏదైనా సరే, ఏ సాఫ్ట్వేర్ అయినా సరే. కొన్ని రకాల సాఫ్ట్వేర్లు జస్ట్ జిప్ ఫార్మాట్లు లేకుండా నార్మల్ గా ఉంటాయి కదా సార్. అవును, కొన్ని రకాలు అట్లుంటాయి, కొన్ని మాత్రం జిప్ ఫార్మాట్ లోనే జిప్ చేసి ఉంటాయి. వాటిని డౌన్లోడ్ చేసుకొని మనం చేయాలా. ఓకే ఓకే, సరే. అది కాదు సార్, ఇప్పుడు పక్కన పెడదాం. మాకు యాక్చువల్ గా చెప్పాలంటే మీరు గతంలో విన్ఎస్సిపి అని చెప్పారు, ఫైల్స్ ని కాపీ చేయటం. ఓకే. ఆ తర్వాత ఫైల్ జిల్లా అని చెప్పారు, ఫైల్స్ ని కాపీ చేయటం. సార్ వినసేపి ఫైల్ జిల్లా అసలు దేనికి? ఏం లేదు మిత్రులరా, ఇక్కడ మనం ఎస్, ఇక్కడ చూడండి. ఈ ఫైల్ జిల్లా అనేది ఫైల్స్ ని కాపీ చేస్తుంది ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కి. ఓకే. ఈ విన్ఎస్సిపి అనేది ఫైల్స్ ని కాపీ చేస్తుంది ఎక్కడికి? ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కి, అంతే సింపుల్. ఒక ప్లేస్ నుంచి మరో ఫేజ్ కి ఫైల్ వెళ్ళిద్దా. ఇక్కడ ఫైల్ 1 ఉందనుకో, డేటా ఇలా 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 లేసి ఇక్కడ ఫైల్ 1 తెచ్చేసుకోవచ్చు. ఎస్. మరి అక్కడ దాన్ని ఇక్కడికి రావచ్చా? ఎస్ ఎస్. ఇక్కడ ఫైల్ 2 ఉందనుకోండి, ఆ ఫైల్ 2 దీనికి మార్చు. ఎట్లా అంటే సెండింగ్ అండ్ రిసీవింగ్ బోత్ ఆర్ పాసిబుల్. ఇక్కడ కూడా సెండింగ్ అండ్ రిసీవింగ్ బోత్ ఆర్ పాసిబుల్. మరి ఇక్కడ ఈ ఫైల్ జిల్లా వినసిపి ఎందుకు వాడాలి? మేము వేరే వాడకూడదా? ఎస్, వాడొచ్చు. కానీ ఫైల్ జిల్లా వినసిపి వల్ల ఉపయోగం ఏంది అంటే, ఈ ఫైల్ అనేది మనకి విండోస్ లో ఉంది, బట్ విండోస్ లో ఉన్న ఈ ఫైలు లైనెక్స్ మిషన్ లోకి కాపీ అవ్వాలి, అది ఇక్కడ టాస్క్. ఈ ఫైల్ జిల్లా ఇది కూడా అంతే. ఈ ఫైల్ అనేది ఇక్కడ విండోస్ లో ఉంది, ఈ విండోస్ లో ఉన్న ఈ ఫైల్ 1 అనేది లైనెక్స్ మిషన్ లోకి కాపీ అవ్వాలి, అది టాస్క్. అంటే ఫైల్ 1 అనేది ఇలా 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 వచ్చి లైనెక్స్ మిషన్ లో కాపీ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఫైల్ జిల్లా. మరి ఇక్కడ ఫైల్ జిల్లా ఉండంగా విన్ఎస్సిపి ఎందుకు వాడారు? చెప్పాం కదా. ఇప్పుడు శాంసంగ్ టీవీ ఉంది, శాంసంగ్ టీవీ ఉంటే గూగుల్ టీవీ అని, లేకపోతే ఎల్జీ అని ఇవి ఎందుకు వాడుతున్నాం? ఎస్, దేనిది అదే. అట్లాగే మనం ఏదైనా సరే, మొబైల్సే ఉన్నాయి, మొబైల్స్ లో ఎన్నో రకాల మొబైల్స్ ఉన్నాయి. మరి శాంసంగ్ ఎందుకు వాడతావు, ఒప్పో ఎందుకు వాడతావు, రియల్మీ ఎందుకు వాడతావు? అన్నిటికీ ఫోన్లు చేసుకోవడానికి. ఇది ఫోన్ చేసుకోవచ్చు, అది ఫోన్ ఇది ఏదైనా వీడియోలు చూడొచ్చు, అది వీడియో అని, అంతే. కాకపోతే ఇక్కడ ఫైల్ జిల్లా అనేది ఒక కంపెనీ ప్రొడక్ట్, వినేసేప్ అనేది ఒక కంపెనీ ప్రొడక్ట్, బట్ దే ఆర్ బిహేవింగ్ సేమ్. ఎస్, ఇక్కడి నుంచి అక్కడికి ఫైల్స్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మళ్ళీ లైనెక్స్ మిషన్ లో నుంచి ఫైల్స్ ని విండోస్ మిషన్ లోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎట్లయినా సరే, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. సో దీనికోసం మనం విన్ఎస్ఏపి వాడతాం. రియల్ టైంలో వాడతామా? తప్పకుండా వాడతాం. ఫైల్ జిల్లా వాడతాం, విన్ఎస్ఏపి వాడతాం, యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. సో మనం ఎలా కావాలంటే అని వాడతాం. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విన్ఎస్ఏపిని వాడతారు. అయితే సార్, ఇప్పుడు ఈ ఫైల్ జిల్లా విన్ఎస్ఏపి మాకు ఫ్రీగా వస్తాయా? నో. మీకు ఫ్రీగా వస్తే రావచ్చు, కానీ కంపెనీల్లో ఫ్రీ ఎడిషన్స్ వాడరు, వాళ్ళు కమర్షియల్ ఎడిషన్సే వాడతారు. ఎందుకంటే సపోర్ట్ కోసం, ఎందుకంటే వైరస్ ఇష్యూస్ లేకుండా ఉండటం కోసం. కాబట్టి విన్ఎస్సిపి ఈస్ అవైలబుల్ టూ ఫేస్. వన్ ఈస్ ఫ్రీ, సెకండ్ వన్ ఈస్ పెయిడ్. పెయిడ్ అంటే ఏంది? కమర్షియల్ వర్షన్. ఫైల్ జిల్లా సార్, ఫైల్ జిల్లా కూడా అంతే, ఫ్రీ ఉంటుంది, పెయిడ్ ఉంటుంది, రెండు. మరి కంపెనీలో ఏం వాడతారు? కమర్షియల్ వాడతాం, పెయిడ్ వర్షన్స్. సో ఓకే, ఇది యాక్చువల్ గా. మరి ఫైల్ జిల్లా అనేది విన్యాసిప్ అనేది సేమ్ ఒకేలాగా ఉంటాయి, బట్ యాక్షన్స్ కూడా సేమ్ లాగా ఉంటాయి. కొన్ని కొన్ని ఆప్షన్స్ చేంజ్ అవుతాయి, ఇక్కడ ఒక ఆప్షన్ అక్కడ ఒక ఆప్షన్, అంతే తప్పితే సేమ్ టు సేమ్. సరే సార్, ఓకే. ఇప్పుడు సార్ మాకు విన్యాసిపిని ఉపయోగించి ఒక విండోస్ ల్యాప్టాప్ అవ్వచ్చు, ఒక సర్వర్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, మాకు విండోస్ నుంచి లైనెక్స్ లోకి ఒక ఫైల్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి? లెట్స్ సే సపోజ్ నువ్వు ఉన్నావు, మీరు యాక్చువల్ గా మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు, మీరు ఒక ఆర్గనైజేషన్ జాయిన్ అయినప్పుడు, యాజ్ సూన్ యాజ్ యూ జాయిన్ అన్ ఆర్గనైజేషన్, దే ప్రొవైడ్ యూ అ ల్యాప్టాప్. దిస్ ఇస్ కాల్డ్ కంపెనీ ల్యాప్టాప్. ఓకే. ఈ కంపెనీ ల్యాప్టాప్ లో ఎస్, బేస్ ఓఎస్ ఏది ఉంటుంది అంటే విండోసే. అంటే 90.99% విండోసే ఇస్తారు ఎవరైనా, ఏ కంపెనీలో జాయిన్ అయినా. ఎస్, బేస్ ఓఎస్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. బట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఈ ల్యాప్టాప్ నుంచి డైరెక్ట్ గా మనం, దిస్ ఇస్ వాట్ అవర్ లైనెక్స్, దిస్ ఈజ్ అవర్ లైనెక్స్ సర్వర్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఓకే. దిస్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఇది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ లో ఉన్న సర్వర్ యాక్చువల్ గా. బట్ ఈ సర్వర్ ని, ఎస్ ఇక్కడ ఉంది,
మనమేమో ఇక్కడ ఉన్నాం. మనం వీఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఎక్కడైనా ఉండొచ్చు, మీ ఆఫీస్లో ఉండొచ్చు, మీరు ఇంట్లో ఉండొచ్చు. అయితే వాడు ఒక టాస్క్ ఇచ్చాడు. ఏం టాస్క్ అయ్యా బాబు అంటే ఏం లేదు. ఇక్కడ సపోజ్ ఒక ఫైల్ ఉంది అనుకోండి లోకల్ మిషన్. ఈ ఫైలు ఎస్ మీరు తయారు చేసుకో బాబు. దీనిని డైరెక్ట్ గా లైనెక్స్ మిషన్ లోకి ఇలా 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 కాపీ చేయాలి అనుకోండి. ఇలా ఇలా కాపీ చేయాలి. మరి ఇది లైనెక్స్ మిషన్ కదా, ఇది విండోస్ కదా, రెండిటికి ఎస్ మ్యాచింగ్ కుదరదు. ఎందుకంటే అదేమో విండోస్, ఇదేమో లైనెక్స్. అక్కడ ఓఎస్ ఏమో విండోస్ ఉంది, ఇక్కడ ఓఎస్ ఏమో లైనెక్స్ ఉంది. మ్యాచింగ్ కాదు కాబట్టే ఇప్పుడు థర్డ్ పార్టీ టూల్స్ మనకు వచ్చేసినాయి. ఆ థర్డ్ పార్టీ టూలో దాని పేరే విన్ఎస్సిపి. సార్ విన్ఎస్సిపి అంటే ఏం, ఫుల్ ఫామ్ ఏం సార్? విండోస్ సెక్యూర్ కాపీ. విండోస్ సెక్యూర్డ్ కాపీ. ఎస్ విండోస్ సెక్యూర్డ్ కాపీ. సార్ ఈ విన్ఎస్ఏపి ఇక్కడి నుంచి అక్కడికి ఫైల్స్, అక్కడి నుంచి ఇక్కడికి ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేస్తుంది కదా, అసలు దీన్ని ఎవరు నడిపిస్తున్నారు? టూల్కి ఎలా తెలుస్తుంది అంటే, దానిని నడిపించడానికి అంటే ఈ టూల్ అనేది ఎస్ ఈ టూల్ అనుకో, సాఫ్ట్వేర్ అనుకో, మీడియేటర్ అనుకో, ఈ టూల్ నడిపించడానికి ఒక మెకానిజం బలంగా పనిచేస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో. దాని గురించి కూడా మిమ్మల్ని అడుగుతారు ఇంటర్వ్యూలో. ఎస్ వాట్ ఈస్ ద మెకానిజం విచ్ వీఆర్ యూజింగ్ ఇన్ సైడ్ విన్ఎస్సిపి copy the file from one machine to another machine, copy a file from Windows to Linux. ఏ మెకానిజం బేస్ చేసుకుని విన్ఎస్ఏపి నడుస్తా ఉంది? ఓకే, ఆ మెకానిజం ఎస్ ఎస్ఎఫ్టిపి. ఆ మెకానిజం పేరే ఎస్ఎఫ్టిపి, సెక్యూర్డ్ ఫైల్ ట్రాన్స్ఫర్. ఎస్ with the help of this mechanism, this protocol, yes, WinSAP is working like this. ఇక్కడ ఉన్నది ఇక్కడ, అక్కడ ఉన్నది ఇక్కడ. అంటే సెక్యూర్ ఫైల్ ట్రాన్స్ఫర్ పూర్తి స్థాయిలో సెక్యూరిటీ అనమాట. అంటే ఇక్కడున్న ఈ ఫైల్, ఇక్కడున్న ఇది, సపోజ్ లెట్స్ సే దిస్ ఇస్ ఇన్ ఇండియా, దిస్ ఇస్ ఎ యూకే. యూకేలో సర్వర్ ఉంది, ఇండియాలో ల్యాప్టాప్ లో పెట్టుకొని మీరున్నారు. యూకే సర్వర్ లోకి ఈ ఫైల్ వెళ్ళాలా? మరి యూకే సర్వర్ లోకి వెళ్ళాలంటే అది ఇంటర్నెట్ ద్వారా వెళ్ళాలి. ఇంటర్నెట్ ద్వారా వెళ్ళాలంటే వాట్ ఈస్ ద సెక్యూరిటీ? దాట్స్ వై ఎస్ఎఫ్టిపి పనిచేస్తారు. ఎస్ ఇది పూర్తి స్థాయిలో మనకు పనిచేసి పెడుతుంది. ఎక్కడ? విన్ఎస్ఏపికి పూర్తి స్థాయిలో హెల్పర్ ఇడు. ఎవరికి? విన్ఎస్ఏపికి. ఇది లేకపోతే ఇది నడవదా? నో, నథింగ్. ఇంటర్నల్ గా అది ఉంటుంది యాక్చువల్ గా. ఎస్ ఓకే. మరి సరే సార్, ఇప్పుడు విన్ఎస్ఏపి అర్థమైంది. ఇప్పుడు మీరు మాకు ఫ్రీ ట్రయల్ ఉపయోగిస్తారా? అవును, ఫ్రీనే ఉపయోగిస్తా. ఎందుకంటే పెయిడ్ మనకు అవసరంలా. లోపల కంపెనీలో మాత్రం పెయిడ్ ఉంటుంది. సేమ్ టు సేమ్ ఇక్కడ విన్ఎస్ఏపి స్క్రీన్ ఏం చూస్తారో లోపల సేమ్ స్క్రీన్ చూస్తారు. నో డిఫరెన్స్ ఎట్ ఆల్. మొత్తం ఫైల్ జిల్లా అవ్వచ్చు, విన్ఎస్ఏపి అవ్వచ్చు, ఫ్రీ ఎలాగుందో పెయిడ్ కూడా అలాగ ఉంటుంది. కాకపోతే డబ్బులు పే చేయాలి రియల్ టైంలో. ఇక్కడ మనం అవసరం, మనం ప్రాక్టికల్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సేమ్ మనకి లైనెక్స్ మిషన్ ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ఎలా ఉంటుందో లోపల కూడా అట్లాగే ఉంటుంది లైనెక్స్ మిషన్ ఏడబ్ల్యూఎస్. సరే సార్, ఓకే సార్. ఇప్పుడు మనకి యాక్చువల్ గా ఈ విన్ఎస్ఏపి అనేది ఉపయోగించాలంటే ఈ విన్ఎస్ సాఫ్ట్వేర్ ని ఎక్కడ ఉంటుంది అసలు? ఎస్, ద సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ అ వెబ్సైట్. అదే ఒక వెబ్సైట్ లో ఉంటుంది. దానిని నువ్వు నీ ల్యాప్టాప్ లోకి డౌన్లోడ్ చేసుకో. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ డౌన్లోడ్, రెండో స్టెప్ ఇన్స్టాల్ చేసుకో. సో ఫస్ట్ స్టెప్ డౌన్లోడ్, రెండో స్టెప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యూజ్ ఇట్, ఉపయోగించుకో అంతే. యూజ్ దిస్ సాఫ్ట్వేర్, డౌన్లోడ్, ఇన్స్టాల్, యూజ్, అంతే అయిపోయింది. సో ఎక్కడది? మన ల్యాప్టాప్ లోనే. ఓకే. మరి సార్ ఇక్కడ లైనెక్స్ లో ఎట్లా చేయాలా? లైనెక్స్ లో యాక్చువల్ గా మీరు ఎవరు? ఎస్, మనం యూజర్స్. లైనెక్స్ లో ప్రతి వాళ్ళు యూజర్సే. సో నా పేరు కేకే, నేను ఒక యూజర్ని. ఐఎమ్ వర్కింగ్ ఇన్సైడ్ దిస్ ఆర్గనైజేషన్. మై నేమ్ ఇస్ కేకే. నా ఆర్గనైజేషన్ లో నేను వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఒక ప్రాజెక్ట్ లో పనిచేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు నేనేం చేస్తాను? కేకే యూజర్ గా సర్వర్ లోకి లాగిన్ అవుతా. దట్స్ ఇట్. ఇప్పుడు సపోజ్ యూజర్స్ ఉన్నారు. ఇప్పుడు రఘు అన్నాడు. రఘు ఏంటి? ఒక యూజర్. ఆయన ఏం చేస్తాడు? రఘుగా లాగిన్ అవుతాడు, వర్క్ చేస్తూ ఉంటాడు. ఏదైనా ఒక మిషన్ లోకి యూజర్ గా లాగిన్ అవ్వాలి, వర్క్ చేస్తూ ఉంటాం అంతే. అది లైనెక్స్ లో కన్ఫామ్ గా వితౌట్ యూజర్ అండ్ వితౌట్ పాస్వర్డ్ ఇట్ ఈస్ నాట్ అలౌయింగ్ యూ టు వర్క్ ఇన్సైడ్ లైనెక్స్. లైనెక్స్ ఒప్పుకోదు. తప్పకుండా యూ మస్ట్ బి ఎ యూజర్ ఇన్సైడ్ లినక్స్. యూ మస్ట్ హ్యావ్ ఎ పాస్వర్డ్. అదర్వైజ్ లైనెక్స్ విల్ నాట్ యాక్సెప్ట్ యూ టు ఎంటర్ ఇన్ టు దిస్ మిషన్. దిస్ ఇస్ లైనెక్స్ రూల్స్ అంతే. అది లైనెక్స్ రూల్స్. మరి ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే, నేనే కేకే అనే యూజరే ఇక్కడ ఈ మిషన్ లో లాగిన్ అయ్యాడు. సో నా పేరు ఏంది? కేకే. నా యూజర్ నేమ్ కేకే. ఈ కేకేకి పాస్వర్డ్ కూడా ఉంటుంది. పాస్వర్డ్ వచ్చేసి 123.
నా యూజర్ నేమ్ కేకే, నా పాస్వర్డ్ 123. బాగుంది. మరి ఇదే చెప్పా, అయ్యా బాబు ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడ ఉన్నాడు ఈయన, ఎవరు, ఈయన పేరు పాపారావు. పాపారావు, డైరెక్ట్ గా నువ్వు నా పేరు యూజర్ నేమ్ కేకే, నా పాస్వర్డ్ 123, ఈ ఫైల్ పంపించు అన్న. అప్పుడు పాపారావు ఏం చేస్తాడు, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాడు. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఏమైంది తెలుసా, ఏ హూ ఆర్ యూ, ఎక్కడికి వెళ్ళాలి నేను అంటే ఊరు పేరు లేకుండా పంపించావు, డెస్టినేషన్ ఎక్కడో తెలియకుండా పంపించావు అన్నట్టు. కేకే అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు ప్రపంచంలో, కేకే యూజర్లు ఎంతో మంది ఉంటారు, పాస్వర్డ్లు ఎన్నో ఉంటాయి. కానీ ఒక డివైస్ ని మనం ఐడెంటిఫై చేయాలంటే, ఒక డివైస్ కి మనం రీచ్ అవ్వాలంటే, అది మొబైల్ అయినా, అది ల్యాప్టాప్ అయినా, అది సర్వర్ అయినా, అది కెమెరా అయినా సరే, ఏది సీసీ కెమెరా అయినా సరే, ఏదైనా సరే ఒక డివైసే. ఆ డివైస్ కి మనం రీచ్ అవ్వాలంటే ఆ డివైస్ యొక్క ఐపీ అడ్రస్ మన దగ్గర ఉండాలి. ఐపీ. సో ఒకటి ఏదైనా సరే ఎలక్ట్రానిక్ డివైస్, ఇది ల్యాప్టాప్, ఈ కంప్యూటర్, ఆర్ సర్వర్, ఆర్ మొబైల్, ఆర్ సీసీ కెమెరాస్, ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మనం దానిని రీచ్ అవ్వాలంటే యు మస్ట్ యూజ్ ద ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ అనేది, సార్ ఇప్పుడు నా ల్యాప్టాప్ ఒక ఐపీ అడ్రస్ ఉంది, మరి నెక్స్ట్ వేరే వాళ్ళ ల్యాప్టాప్ కూడా అదే ఐపీ అడ్రస్ ఉంటుందా? నో. ఈ ప్రపంచంలో ఐపీ అడ్రస్ అనేది నీకు ఒకటి ఉంటుంది, నెక్స్ట్ వేరే వాళ్ళకి మరొకటి ఉంటుంది. ఇట్స్ లైక్ ఎన్ ఆధార్ కార్డ్, ఇట్స్ లైక్ SSN, ఇట్లా ఇట్స్ లైక్ ఏ పాన్ కార్డ్. ఎస్, దిస్ ఇస్ వాట్, నో డూప్లికేట్, దిస్ ఇస్ యూనిక్. యుఎన్ఐక్ యూనిక్ ఇన్ ద సెన్స్ వాట్, నో డూప్లికేషన్. ఏది, ఐపీ అడ్రస్. కాబట్టి ఐపీ అడ్రస్ వారు యూకేలో ఉన్నా, యుఎస్ లో ఉన్నా, సింగపూర్ లో ఉన్నా, ఈ ఐపీ అడ్రస్ ఏ మిషన్ తో మ్యాచ్ అవ్వదు ఫ్రెండ్స్. నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఏ మిషన్ తో మ్యాచ్ అవ్వదు. కాబట్టే ఇప్పుడు నువ్వు ఇండియాలో ఉండి, నువ్వు బెంగళూరులో ఉండి, ఈ ల్యాప్టాప్ నుంచి డైరెక్ట్ గా ఆ ఐపీ అడ్రస్ టైప్ చేస్తే చాలు, అక్కడికి నువ్వు రీచ్ అవుతావు. ఆ ఐపీ అడ్రస్ కి రీచ్ అయిన తర్వాత యూజర్ ఎవరు ఇక్కడ, కేకే, పాస్వర్డ్ ఏంది 123, అయిపోయింది. అది సార్, ఈ మిషన్ లోకి ప్రవేశించాలంటే ఒక డోర్ ఉండాలి కదా సార్. డోర్ ఓపెన్ లో ఉంటుందా, క్లోజ్ లో ఉంటుందా? డోర్ క్లోజ్ లోనే ఉంటది. మరి డోర్ ఓపెన్ చేయమని చెప్పాలి కదా, అప్పుడే. అందుకనే డోర్ నెంబర్ 22. హే వస్తున్నా, ప్లీజ్ ఓపెన్ దిస్ డోర్. డోర్ నెంబర్. ఇక్కడ 22. ఈ 22 ఎప్పుడైతే ఇక్కడ ఇచ్చామో, డైరెక్ట్ అటాక్. ఇది 22 మార్గం గుండా లోపలికి వస్తుంది. 22 డోర్ ఇవ్వకపోతే ఏమైంది సార్, నేను 44 ఇస్తాను సార్. అయితే 44 అనేది డోరు ఇక్కడ ఈ సర్వర్ కి లేదు కాబట్టి డైరెక్ట్ గా 44 ఎత్తుక్కుంటా వెళ్తా ఉంటది. అమ్మా 44 ఎక్కడ అని. ఎందుకంటే డోర్ నెంబర్ ఏదైతే ఇప్పుడు అదే కదా, ఫ్లాట్ నెంబర్ 101 కి రమ్మన్నా నేను. ఫ్లాట్ నెంబర్ 101 కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు 501 ఉంది వెళ్తానంటే 501 కి వెళ్తావు. నేను రమ్మంటుంది ఏంది 101. 101కి వస్తే నీకు యాక్సెస్ దొరికింది, ఎందుకంటే నువ్వు 101 కి యాక్సెస్ ఉంది నీకు. ఇన్ ద సేమ్ ఫ్యాషన్, ఎవ్రీ లైనక్స్ మిషన్ ఈస్ హ్యావింగ్ వన్ డోర్. ద డోర్ నెంబర్ ఈస్ వాట్, 22. దీని క్లాసు నెక్స్ట్ వీక్ లో వస్తుంది. దాని పేరే సెక్యూరిటీ గ్రూప్ అనే దాని మీద వస్తుంది. ఆ తర్వాత 3 టైర్ ఆర్కిటెక్చర్ వస్తుంది. ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్ లో వస్తాయి. సెక్యూరిటీ గ్రూప్ ఒక క్లాస్, 3 టైర్ ఆర్కిటెక్చర్ 2 క్లాసెస్, ఇలా వస్తాయి. ఆ తర్వాత కొన్ని కొన్ని విషయాలు చాలా బాగా అర్థమవుతాయి, నెక్స్ట్ వీక్ లో వస్తుంది. సో డోంట్ వరీ అబౌట్ దాట్. ఆ సెక్యూరిటీ గ్రూప్ ని టచ్ చేసేటప్పుడు అసలు ఈ పోర్ట్స్ ఏంది, ఇవి ఎందుకు ఉపయోగిస్తారు, ఏంటి, మొత్తం దాని బిహేవియర్ అంతా నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇట్ ఈస్ నాట్ ద టైమ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్, బికాస్ వీఆర్ డిస్కసింగ్ వినెసిపి అంతే. సో అయితే ఇక్కడ సార్, ఆ డోర్ నెంబర్ అనేది లైనెక్స్ కి అది ఉంటుందా? అవును, లైనెక్స్ కి ఆ డోర్ నెంబర్ ఉంటుంది. 22 ఇస్ ఎ డిఫాల్ట్ గేట్ నెంబర్ ఫర్ లైనెక్స్ మిషన్. మరి సార్ లైనెక్స్ మిషన్స్ అంటే లైనెక్స్ సర్వర్లకి అవి ఉంటాయి. లైనెక్స్ సర్వర్కి 22 ఉంటాయి. సరే 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 సార్, ఇప్పుడు ఇక్కడ మీకు చెప్పేదంతా అర్థమైంది. మరి ఈ 22 అనేది డోర్ నెంబర్, ఆ యూజర్ నేమ్, ఆ పాస్వర్డ్, ఆ ఐపీ అడ్రస్ ఎక్కడ ఇవ్వాలి సార్ మేము? ఎస్, దానికోసమే ఎస్సిపి ఉంది, అంతే. ఎస్, ఇలా ఉంటుంది. ఇది లైనెక్స్ మిషన్. ప్రాక్టీస్ కంటే కూడా థియరిటికల్ గా స్ట్రాంగ్ అవ్వాలి, అందుకోసమే నా ఎక్స్ప్లెనేషన్ ఇదంతా. ఇది లైనెక్స్ సర్వర్. వెన్ we create any Linux server, the Linux server is having one IP address 1.2.3.4. పోర్ట్ నెంబర్ ఎంత, 22. మరి ఇక్కడ ప్రవేశించిన యూజర్ నేమ్ ఏంటి తెలుసా? యూజర్ నేమ్ కేకే యూజర్ అయినా. ఈ యూజర్ పాస్వర్డ్ ఏంటి తెలుసా? యూజర్ పాస్వర్డ్ అతను 123 టైప్ చేశాడు, ఇది యాక్చువల్.
Linux mission 123 IP address 123. Yes, port number వచ్చేసి డోర్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ పోర్ట్ నెంబర్. డోర్ నెంబర్ 22, యూజర్ నేమ్ కేకే, ఇది 123. అంటే ఈ లైనెక్స్ మిషన్ మొత్తం కూడా AWS లో ఉంది బాస్. ఒక వ్యక్తి దీనిని తయారు చేసి ఆ యూజర్ ని తయారు చేసి అతనికి ఇచ్చాడు. కేకే యూజర్ ఇస్ వర్కింగ్ ఇన్సైడ్ దిస్ మిషన్. ఈ మిషన్ డీటెయిల్స్ ఇది. సో ఈ మిషన్ ఇక్కడ ఉంది. దిస్ ఇస్ అన్ AWS. ఓకే, అప్పుడు నేనేం చేశాను, ఎస్ ఇక దిస్ ఇస్ మై ల్యాప్టాప్, దిస్ ఇస్ అవర్ ల్యాప్టాప్. ఎస్, ఈ ల్యాప్టాప్ లో నేనేం చేశానంటే ఎస్ వెబ్సైట్కి వెళ్ళి, తెలుసు కదా మీకు, వెబ్సైట్కి వెళ్ళి ఎస్ విన్ఎస్ఏపి డౌన్లోడ్ చేసేసా. విన్ఎస్ఏపి, ఈ విన్ఎస్ఏపి డౌన్లోడ్ చేసేసి ఇన్స్టాలేషన్ కూడా చేసేసా. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలాగా ఒక స్క్రీన్ ఓపెన్ అయింది. ఇలాగా దిస్ ఇస్ వాట్ విన్ఎస్ఏపి హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్ ఏమడుగుతుందో తెలుసా నాయన, నువ్వు ఏ సర్వర్ కి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నావు, ఆ సర్వర్ డీటెయిల్స్ ఇవ్వవా అని అడిగింది. అంటే ఈ విన్ఎస్ఏపి ఓపెన్ చేసిన వెంటనే చూడండి, హోస్ట్ నేమ్ అని ఉంటుంది. హోస్ట్ నేమ్, ఆ హోస్ట్ నేమ్ ప్లేస్ లో ఇదిగో 1.2.3.4 IP అడ్రస్ ఇచ్చేసాయి. ఆ తర్వాత హోస్ట్ నేమ్ కింద ఎస్ యూజర్ నేమ్ ఉంటుంది. యూజర్ నేమ్ ఏంటి తెలుసా, కేకే. కేకే అని ఇచ్చేసాయి. మరి యూజర్ పాస్వర్డ్ ఏంటి తెలుసా, 123 ఇచ్చేసాయి. IP అడ్రస్ ఇచ్చేసావు, యూజర్ నేమ్ ఇచ్చేసావు, యూజర్ పాస్వర్డ్ ఇచ్చావు. నెక్స్ట్ మిగిలింది ఏంది, పోర్ట్ నెంబర్ అంటే గేట్ నెంబర్. గేట్ నెంబర్ 22 ఇచ్చేసి అయిపోయింది. ఎప్పుడైతే గేట్ నెంబర్ 22 ఇచ్చేసావో ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ప్రెస్ చేయి. ఎస్, డైరెక్ట్ గా ఎస్ ఇలా 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 తెలుసు కదా, ఎవడు పని చేస్తాడు, SFTP. ఇది పనిచేయటం మొదలుపెట్టి ఇలా 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 తీసి దాని టార్గెట్ సర్వర్, దాని టార్గెట్ మిషన్ ఇక్కడికి రీచ్ అయింది. ఎందుకు 1 2 3 4 ఇదే. డోర్ నెంబర్ ఎంత 22, ఇదే. ఓకే, యూజర్ నేమ్ ఏంది, కేకే ఉన్నాడు. పాస్వర్డ్ ఏంది 1. ఎస్, డైరెక్ట్ గా కనెక్ట్ అవుతాం. మనం ఇక్కడ నుంచి ఏ ఫైల్ అయినా సరే ఇక్కడ నుంచి పంపడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, అంటే వీటికి మధ్య ఏ కనెక్షన్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ దిస్ టూ మిషన్స్. ఇది విండోస్, ఇదేమో లైనెక్స్. ఈ రెండింటి మధ్య ఒక కమ్యూనికేషన్ ఏర్పడింది, ఒక బ్రిడ్జ్ ఏర్పడింది. ఎస్, దాని ద్వారాగా ఎస్ ఇక్కడి నుంచి ఇలా 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 మనం ప్రయాణం చేస్తూ ఇక్కడికి వెళ్ళొచ్చు. మళ్ళీ అదే బ్రిడ్జ్ ద్వారాగా ఇక్కడ లైనెక్స్ మిషన్ లో ఉన్నాయన్నీ ఇక్కడికి కాపీ చేసుకోవచ్చు, పేస్ట్ చేయొచ్చు. మొత్తం సార్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఏం సార్ డ్రాగ్ అండ్ డ్రాప్ లేకుండా ఏం లేదా, ఉంది. అప్లోడ్ అనే ఆప్షన్ కనపడుద్ది, అప్లోడ్ చేసినా సరే ఇక్కడి నుంచి ఫైల్ అక్కడికి. ఎస్, ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ప్రాసెస్ అర్థమైందా? ఎస్ సార్, సో అర్థం. ఏం చేయాలి ఇప్పుడు, వెబ్సైట్ లేకపోతే లైనెక్స్ మిషన్? ఫస్ట్ లైనెక్స్ మిషన్ ఏర్పాటు చేద్దాం, తర్వాత విండోస్ మిషన్ లో ఏర్పాటు ఫస్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ లైనెక్స్ మిషన్. AWS లో ఒక లైనెక్స్ మిషన్ తయారు చేయాలి. ఓకే, AWS లో లైనెక్స్ మిషన్ తయారు చేయడం మీకు పెద్ద విషయం కాదు, ఎందుకంటే యూ నో వెరీ వెల్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. AWSకి వెళ్ళి ఓకే సైన్ ఇన్. జాగ్రత్తగా చూడాలి. ఈ లోపల వాట్సాప్ చూద్దాం రా, ఫ్రెండ్ ఏమైనా మెసేజ్ పంపించాడు, ఉన్నారు అట్లాంటి వాళ్ళు కూడా. అయ్యా బాబు, ఫోన్ ఆన్సర్ చేయకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఇంకా బెస్ట్ బాబు. కొంతమంది ఈ ఆత్రం తట్టుకోలేరు. సారు లైనిక్స్ సర్వర్ లోకి ఇంకా తయారు చేయలేదు లేరా, ప్రాక్టికల్ అప్పుడు చూడొచ్చు. తెలివితేటలు చాలా మందికి. జాగ్రత్త, అలాంటి వాళ్ళు ఉన్నారు ఈ క్లాస్ లో. ఎస్, ఐ నో వెరీ వెల్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, జాగ్రత్త అమ్మా. ఓకే, సో నేను పాస్వర్డ్ టైప్ చేస్తాను, అన్ని వినండి జాగ్రత్తగా. చేద్దరులే చాటింగ్ ఇప్పుడు. ఓకే, ఇప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఓకే, ఒక పాస్వర్డ్ ఎంటర్ చేసాం. నా మనకి MFA కోడ్ వచ్చేసింది. కోడ్, ఓకే కోడ్ వచ్చింది. 349825. ప్రెస్ ఎంటర్ బటన్. అంతే, కోడ్ మనం ఎంటర్ చేస్తే చాలు. EC2. ఓకే, EC2 చాలా సింపుల్. ప్రాక్టికల్స్ చాలా సింపుల్ గా అనిపిస్తుంది, అంత 5 minutes జాబ్ అంతే. దీనే ఎక్కువ. ఓకే,
సార్ ఇది రియల్ టైంలో మాకు టాస్క్ ఉంటుందా? తప్పకుండా 100% ఇది. ఓకే, 100% టాస్క్ ఉంటుంది. ఓకే, గుడ్. సో లాంచ్ ఇన్స్టాన్స్ ఓకే. ఇప్పుడు సర్వర్ 1 సర్వర్ 1 ఓకే. సో నౌ లాంచ్ ఇన్స్టాన్స్. ఓకే, గుడ్. సో ఇక్కడ ఇన్స్టాన్సెస్ మీద క్లిక్ చేసినా మనం ఆడికి వెళ్తాం. ఎస్ ఎస్ ఓకే. ఇప్పుడు యాక్చువల్గా ఇది మనం ఓకే దీన్ని క్లిక్ చేయండి డైరెక్ట్గా. దీని పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకోండి. ఓకే, దిస్ ఇస్ వాట్ ఐపీ అడ్రస్. ఓకే, బాగుంది. ఐపీ ఐపీ అడ్రస్ ఇది. ఓకే, సరే. ఐపీ అడ్రస్ తర్వాత ఇది ఇక్కడ స్టోర్ చేసుకొని ఈ ఐపీ అడ్రస్ ఉపయోగించి లాగిన్ అవ్వండి ఫస్ట్. ఓకే, పట్టి సార్ మీరు పట్టి తర్వాత మొబైల్ ఎక్స్ట్రీమ్ తర్వాత గిట్ బ్యాష్ తర్వాత మా ల్యాప్టాప్ కనుక ఎస్ మాకు మ్యాక్ ఉంది సార్. మరి మ్యాక్ లోకి ఎట్లా లాగిన్ అయ్యి లైనక్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలనే వాళ్ళ కోసం కూడా నేను క్లాసులు చెప్తాను తర్వాత, ఇప్పుడు కాదు. అప్పుడు చక్కగా నెక్స్ట్ నేర్పిస్తాను, నో ప్రాబ్లం. సో లాగిన్ యాజ్ ఏ ఈసీ టు ఐఫోన్ యూజర్. లాగిన్ యాజ్ ఏ ఈసీ టు ఐఫోన్ యూజర్. ఎస్ sudo-i రూట్ యూజర్ ఐపీ ఇది లాగా. ఓకే. సో యాక్చువల్గా ఫ్రెండ్స్ మీరు రూట్ యూజర్గా ఉన్న మీరు ఒక కేకే యూజర్ని తయారు చేయండి. కేకే యూజర్ యాడ్ కేకే స్టెబిలిటీ కేకే. చూసారా, స్టెబిలిటీ 1 2 3 1 2 3 ఇచ్చేసి అయిపోయింది. మరి సార్ యూజర్ని తయారు చేసిన తర్వాత దానికి సంబంధించి మాకు లాగిన్ యాక్సెస్ ఇవ్వాలి కదా ఏకే యూజర్కి. ఇవ్వాలా? ఇవ్వాలంటే మనకు తెలుసు ఆల్రెడీ నానో రాసి ఈటీసీ రాసి ఎస్హెచ్డి కాన్ఫిగరేషన్ ద సెంటర్ బటన్. గుడ్. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఓకే పాస్వర్డ్ ఐడెంటిఫికేషన్ ఇక్కడ ఎస్. ఓకే, గుడ్. సో నౌ కంట్రోల్ ఎంటర్ బటన్ కంట్రోల్ X. తర్వాత నెక్స్ట్ లెవెల్లో సర్వీస్ స్టార్ట్ చేయాలి. సర్వీస్ ఎస్ఎస్డి రీస్టార్ట్ అయిపోయింది. ఎస్ క్లోజ్. ఇప్పుడు యాక్చువల్గా నేను కేకే నా పేరు. ఎస్ నేను ఈ మొత్తం క్లోజ్ చేస్తాను. మొత్తం టోటల్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎగ్జిట్ అయిపోయింది, క్లోజ్. ఇప్పుడు ఆమె కేకే యూజర్. నా యూజర్ నేమ్ ఏంటి? కేకే. యాక్చువల్గా నేమ్ కేకే. ఎస్. సో నా పాస్వర్డ్ ఏంటి అంటే S123. ఇది యాక్చువల్గా నా పాస్వర్డ్ 123, నా యూజర్ నేమ్ కేకే. ఎస్ నా ఐపీ అడ్రస్ ఇది. ఎస్ ఇది యాక్చువల్గా స్టోరీ. ఓకే, బాగుంది. మరి ఇప్పుడు ఎస్ ఈ మిషన్ రీచ్ అవడానికి ఎవరికైనా ఈ డీటెయిల్స్ ఇస్తే చాలు, నన్ను కనెక్ట్ అవ్వచ్చు ఈజీగా. సరే సార్, ఓకే బాగుంది. ఇప్పుడు ఈ యూజర్ నేమ్ కేకే పాస్వర్డ్ 123 ఉపయోగించి మీరు సర్వర్లోకి లాగిన్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఎస్ ఎట్లా? బట్టి ఎస్ ఆ తర్వాత సెషన్ ఏదో స్క్రీన్ తీసుకోండి. బ్లాకే తీసుకున్న ప్రాబ్లం, ఈజీగా బాగుంటుంది చక్కగా. ఓకే, క్రెడెన్షియల్స్ బ్రౌజ్. సో తర్వాత ఇది ఇచ్చేసి కేకే ఎలా ఎప్పుడు ఇవ్వాలా? కేకే నా పేరు కేకే 123 పాస్వర్డ్. ఎస్ క్లోజ్ అయిపోయింది. సో నేను ఇది రియల్ టైంలో మనం ఇలా లాగిన్ అయిపోయి ఇలా వర్క్ మోడ్లోకి వెళ్ళిపోతాం. సరే సార్, ఇప్పుడు కేకే అనే యూజర్ మీరు. మరి సార్ ఇప్పుడు యాక్చువల్గా మీ మిషన్లోకి అక్కడున్న ఒక ఫైల్ పంపించాలంటే ఎట్లా? అది ఇప్పుడు టాస్క్. అక్కడున్న ఒక ఫైల్ పంపించడానికే కదా ఈ టాస్క్ అంటే. ఎస్ నౌ అక్కడున్న ఆ ఆ ఫైలు ఇక్కడికి రావాలంటే విన్ఎస్ఏపి కావాలి.
మరి వినేసేపి ఎక్కడ లైనెక్స్ లో చేయమంటారా ల్యాప్టాప్ లైనెక్స్ లో కాదు అక్కడ ల్యాప్టాప్ ఎస్ లైనెక్స్ కనెక్ట్ అవ్వడానికి ఉపయోగించే టూలే వినెస్ ఎస్ విండోస్ టు లైనెక్స్ ఓకే సో నౌ ఇప్పుడు జస్ట్ యూ నీడ్ టు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ద వినెసేపి సాఫ్ట్వేర్ ఇది టాస్క్ ఇప్పుడు ఓకే ఆ సైడ్ అంతా వర్క్ అయిపోయింది ఈ సైడ్ వర్క్ నేర్చుకోవాలి సో గూగుల్కి వెళ్ళు సింపుల్ గా గూగుల్ వెళ్ళిన తర్వాత నువ్వు రాసుకో గూగుల్ రాసిన తర్వాత గూగుల్కి వెళ్ళి అయ్యా బాబు నాకు విన్ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని ఇవ్వవా ఓకే గుడ్ సో అఫీషియల్ సైట్ కి వెళ్ళండి విన్ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇది అఫీషియల్ సైట్ యాక్చువల్ గా సో ఈ విన్ఎస్ఏపిని డైరెక్ట్ గా మనం ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు ఇవన్నీ అఫీషియల్ సైట్ అయితే ఈ సీనెట్ అర్థమైందా ఈ సీనెట్ ఆ తర్వాత వేరే వేరే ఏవో చూపిస్తూ ఉంటాయి కదా వాటన్నిటికి వెళ్ళొచ్చు సార్ వాటన్నిటికి వెళ్ళకూడదు వెళ్తే ఏదో ప్రాబ్లం జరిగింది ఎస్ ఓకే సరే దీన్ని వెళ్దాం అఫీషియల్ సైట్ ఎస్ ఎస్ యూ క్యాన్ దిస్ ఇస్ అన్ అఫీషియల్ సైట్ విన్ఎస్ఏపి విండోస్ సెక్యూర్ ఎస్ ఎస్ ఎక్సలెంట్ బాస్ ఇప్పుడు యాక్చువల్ గా మనకి డౌన్లోడ్ విన్ఎస్ఏపి ఎస్ ప్రెస్ ఎంటర్ బటన్ ఫ్రెండ్స్ ఎస్ ఓకే క్లోజ్ ఓకే ఓకే ఎస్ అంటే ఈ విన్ఎస్ఏపి ఇలా చేసేసాం ఎస్ వచ్చేసింది డాట్ ఈఎక్సి ఫైల్ వచ్చింది ఇది ఎక్కడ ఉంది తెలుసా అక్కడ ఎక్కడ ఉంది ఎస్ 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 డౌన్లోడ్స్కి వెళ్ళండి డైరెక్ట్ గా డౌన్లోడ్స్ ఎస్ డౌన్లోడ్స్కి వెళ్ళి ఎస్ ఇది యాక్చువల్ ఫైల్ సో కంట్రోల్ వి డెస్క్టాప్ మీద తెచ్చేసాం డౌన్లోడ్ చేసిన తర్వాత దీన్ని ఇన్స్టాల్ చేయాలి ఇన్స్టాల్ చేయాలంటే డబుల్ క్లిక్ మీకు తెలుసు ఆల్రెడీ మీ నో యాప్స్ డౌన్లోడ్ చేసి మీరు ఇన్స్టాల్ చేసి ఉంటారు మీ మొబైల్స్ లో అట్లా ఇది కూడా ఎస్ ఇన్స్టాల్ ఎస్ యాక్సెప్ట్ ఎక్స్ నెక్స్ట్ 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 అయిపోయింది ఎస్ ఫ్రెండ్స్ ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్ ఓకేనా Yes, sir. Yes, Yes, sir. sir. ఉన్నారా జస్ట్ ఉన్నాం. 10 minutes ఉండండి చాలు తర్వాత మొత్తం అన్ని ప్రపంచాన్ని ఏలండి ఏం కాదు 10 minutes జస్ట్ 10 minutes ఓకే సో ఇది ఇప్పుడు వినేస్ ఏపీ అనేది చూసారా ఇక్కడికి వచ్చేసి అంటే ఏంది షార్ట్ కట్ ఇది ఈ షార్ట్ కట్ ని క్లిక్ చేస్తే చాలు డైరెక్ట్ గా ఓపెన్ అయిపోతుంది సార్ ఇప్పుడు మనకి వినేస్ ఏపీలో ఓపెన్ చేయమన్నారు చేశాము ఓకే గుడ్ చేయి ఎస్ ఎస్ అయిపోయింది అరే ఏం సార్ ఇప్పుడు వచ్చేసిందా ఎస్ ఎస్ చూసారా ఎస్ఎఫ్టిపి కనిపిస్తుంది సింపుల్ ఎస్ఎఫ్టిపి బాబు ఇదంతా కూడా మెకానిజం ఎస్ఎఫ్టిపి నమ్మా అని చెప్తా ఉంది ఎస్ ఎస్ ఓకే సరే ఓకే సార్ మరి సార్ ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పిన ప్రకారంగా అన్ని ఉన్నాయా అన్ని ఉన్నాయి కదా నేను చెప్పింది అదే ఇక్కడ ఎస్ ఎస్ సార్ మీరు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు సార్ తొందరగా చెప్పండి సార్ చెప్తాను ఓకే రైట్ ఎస్ 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 ఇది యాక్చువల్ సెటప్ అక్కడ ఇక్కడ విన్ఎస్ఏపీలో ఈ మోడల్ ఉంది బాస్ ఓపెన్ చేసిన వెంటనే మరి ఓపెన్ చేసిన వెంటనే ఈ మోడల్ ఉంది కదా ఇప్పుడు నేను వాట్ షుడ్ ఐ ఎంటర్ వేర్ షుడ్ ఐ ఎంటర్ అసలు ఏం చేయాలా ఏం లేదు మిత్రులారా ఇక్కడ చూస్తే మీకు చూడండి పోర్ట్ నెంబర్ అరే మనం ఇవ్వకుండా వచ్చేసింది 22 బై డిఫాల్ట్ వచ్చేసింది అది ఓకే అయితే ఇక్కడ హోస్ట్ నేమ్ అనే దగ్గర 1.2.3.4 అంటే ఏంది ఐపీ అడ్రస్ ఇవ్వండి అయితే ఇక్కడ ఐపీ అడ్రస్ చూసుకొని ఇది ఇచ్చేసేయండి ఏది ఇది జస్ట్ ఇది ఎస్ ఎస్ అప్పుడు 13 ఇది ఉంది కదా ఇది ఇచ్చేసేయండి ఎస్ ఎస్ ఇది ఓకే డైరెక్ట్ గా ఇది కాపీ చేయండి అక్కడ వచ్చి పడేస్తుంది డైరెక్ట్ అటాక్ ఓకే ఇది ఎక్కడికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఇది యాక్చువల్గా ఓకే అయిపోయింది ఓకే సార్ సరే సార్ అది అయిపోయింది కదా నెక్స్ట్ ఏం చేయాలా ఏం లేదు యూజర్ నేమ్ ఏంటి యూజర్ నేమ్ నీకు తెలుసు కేకే పాస్వర్డ్ ఏంది 123 అరే ఇంతేనా అంతే మరి ఇదేమో
నీవు యూకేలో ఉన్నా, యూఎస్లో ఉన్నా, కెనడాలో ఉన్నా, సింగపూర్లో ఉన్నా సర్వర్ ఐపీ ఓకే. ఇదేమో ఆ సర్వర్ గేట్ ఓపెన్, ఇది అమ్మా ఈ గేట్ లో నుంచి వస్తున్నాను నన్ను ఎలో చేయి అని చెప్తున్నా. ఓకే, ఎవరు యూకేకే యూజర్, వాడి పాస్వర్డ్ ఏంది 123 మొత్తం నా దగ్గర ఉన్నాయి, ప్లీజ్ ఎలో మీ టు యాక్సెస్ అంటున్నాడు. అప్పుడు ఎట్లా మెకానిజం ఎస్ఎఫ్టిపి, బట్ అసలు ఇదంతా చేస్తున్న వ్యక్తి ఎవరు, విన్ఎస్ఏపి. ఎస్ ఎస్ విన్ఎస్ఏపి ఎస్, ఇదేంది, ఇది ఒక సాఫ్ట్వేర్ టూల్. ఓకే, దీన్ని ఏం చేశారు, దీనికి ఇంటిగ్రేట్ చేసి పడేశారు, లోపల మెకానిజం అంతా విధి చూసుకుంటుంది, టూల్ మాత్రం బయటికి విన్ఎస్ఏపి కనపడుతుంది. ఎస్, అది స్టోరీ అంతే. ఇక్కడ క్లిక్ అనేది నొక్కేసావా, ఇదిగో క్లిక్ నొక్కేసా, సబ్మిట్ బటన్ కొట్టావా, డైరెక్ట్ గా ఒక సైడ్ ఏమో, ఈ సైడ్ ఏమో నీ ల్యాప్టాప్ కనపడుతుంది, ఈ సైడ్ ఏమో నీ లైనెక్స్ మిషన్ కనపడుతుంది. అంతే, సింపుల్, వెరీ సింపుల్. లైనెక్స్. సో ఇది ఒకే స్క్రీన్ మీద కనపడుతుంది, ఇది నీ ల్యాప్టాప్ స్క్రీన్, ఇది నీ లైనెక్స్ స్క్రీన్, రెండింటి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. సరే, అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం, సింపుల్ గా చూద్దాం. ఎస్, సో మనకి ఇది ఐపీ అడ్రస్, కాపీ దిస్ ఐపీ అడ్రస్. ఓకే, ఇది ఓకే, హోస్ట్ నేమ్ అంటే ఐపీ అడ్రస్ కొట్టండి. ఆ తర్వాత యూజర్ నేమ్ ప్లేస్ లో కేకే. ఎస్, పాస్వర్డ్ ప్లేస్ లేని సార్ 123. పాస్వర్డ్ తప్పు కొడితే ఏమైంది సార్, ఏం కాదు, లాగిన్ అవ్వలేవు అంతే, సింపుల్. ఇది లాగిన్, చూసారా. ఎస్ ఎస్, ఇది దిస్ ఇస్ వాట్ లాగిన్ పాస్. గుడ్, ఎంటర్ కొట్టండి లాగిన్. తర్వాత ఏం చేయాలి సార్, యాక్సెప్ట్. అరే కనెక్ట్ అయిపోయింది ఎడుకుంది సార్, అవును కనెక్ట్ అయింది. ఎస్ ఎస్, ఇంతే సింపుల్. సో మీరు చూస్తున్నారు, ఈ సైడ్ వచ్చేసి మన ల్యాప్టాప్ లో ఉన్న విషయాలన్నీ ఈ సైడ్ లో కనపడతాయి. ఎస్ ఎస్, దిస్ ఈజ్ అవర్ ల్యాప్టాప్ సైడ్, దిస్ ఈజ్ అవర్ విండోస్ సైడ్. ఓకే, గుడ్. మరి ఇదేం సార్, ఇది లైనెక్స్ సైడ్ యాక్చువల్. ఓకే, ఇదంతా లైనెక్స్ సైడ్. అరే లైనెక్స్ సైడ్ లో మరి ఏం లేవా ఏంది, ఫోల్డర్స్ కనపట్లేదు ఏమి, మీరు చేయండి కేకే యూజర్ లో. అక్కడ వాడు చెప్తున్నాడు /home కేకే, ఏం లేవు నాయన అంటుంది. ఒక ఫోల్డర్ తయారు చేయి, నో ప్రాబ్లం. ఎలా తయారు చేయాలా, సింపుల్. లైనెక్స్ మిషన్ లో ఒక ఫైలు, ఒక ఫోల్డర్ ఎలా తయారు చేస్తారు, ఇదిగో లైనెక్స్ మిషన్ లోకి వెళ్ళి, ఓకే, లైనెక్స్ మిషన్ లోకి వెళ్ళి అప్పుడు మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్, ఒక ఫోల్డర్ తయారు చేయాలంటే MKTIR ABC బ్యాంక్ ప్రాజెక్ట్, ఒక ఫోల్డర్ ఇది చెయ్యి, నో ప్రాబ్లం, ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, టచ్ ఫైల్, టచ్ ఫైల్, టచ్ పేమెంట్ అనే ఒక ఫైల్ తయారు చేయండి, టచ్ పేమెంట్ అనే ఒక ఫైల్, రెండు చేసేసాను సార్. ఇప్పుడు ఈ రెండు నేను తయారు చేసి ఎల్ఎస్ కొడితే ఇక్కడ నాకు చూపిస్తున్నాయి సార్. మరి విన్ఎస్ఏపీలో కూడా ఇది అప్డేట్ అవుతుందా, అవుతుంది కన్ఫామ్. ఎస్, దీన్ని, ఈ స్క్రీన్ ఇది విండోస్ లైనెక్స్ స్క్రీన్, ఇక్కడ విన్ఎస్ఏపీకి రండి, ఇది విన్ఎస్ఏపీ చూసారా. మరి ఏం కనపడలేదు సార్, ఇదిగో ఇక్కడ రీఫ్రెష్ కొట్టండి, జస్ట్ సింపుల్ రీఫ్రెష్, ఇది బటన్ రీఫ్రెష్. ఎస్ ఎస్, అయిపోయింది. అరే సార్ వచ్చినాయి సార్, ఏబిసి బ్యాంక్ పేమెంట్ వచ్చినాయి. అంటే సార్ ఇప్పుడు లైనెక్స్ మిషన్ లో ఉన్న ఈ రెండు, ఒక ఫైల్ ఏబిసి బ్యాంక్ ఉంది, మరొకటి పేమెంట్ ఉంది, ఈ రెండింటిని అక్కడ డ్రాప్ చేసుకో డ్రాగ్, అంతే. జస్ట్ అప్లోడ్ కొట్టినా వస్తుంది, అప్లోడ్, ఇదిగో అప్లోడ్. ఎస్ ఎస్ సార్, మేము డ్రాగ్ చేస్తాం, చేసుకో, నో ప్రాబ్లం. ఇక్కడ నుంచి ఇలాగంటే చాలు, డ్రాగ్ అయిపోతుంది, అక్కడికి వెళ్తుంది. ఎక్కడికి, ఇక్కడికి పేమెంట్. అదే సార్ వచ్చేసిందా, వచ్చేసింది. ఇప్పుడు ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ ను కూడా ఇక్కడ డ్రాగ్ చేయొచ్చు, చేయి. అది ఏబిసి బ్యాంక్, అరే వచ్చిందా, వచ్చింది. ఇప్పుడు డెస్క్టాప్ మీద చూసుకోండి, ఇదిగోండి ఏబిసి బ్యాంక్ వచ్చింది. పేమెంట్ అనేది ఎక్కడ ఉంది, అది యూకేలో ఉన్న సర్వరు. ఒక్క సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో యూకేలో సర్వర్ లో ఉన్న డీటెయిల్స్, అరే మనం మన ఇంటి దగ్గర చెట్టు కింద మంచం వేసుకుని కూర్చొని ల్యాప్టాప్ పెట్టుకుంటే మన దగ్గరికి వచ్చింది, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ విండోస్ సెక్యూర్డ్ కాపీ టూల్ సచ్ వే దాట్ ది డిజైన్. ఇంత చూసారు, ఎంత అద్భుతమైన, మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. ఎస్, మరి సార్ ఇప్పుడు మనం ఇక్కడి నుంచి డైరెక్ట్ గా అక్కడికి పంపించాలంటే పంపి, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. సరే సార్, ఇక్కడ మేము ఇదిగోండి, ఇక్కడ ఒక ఫైల్ తయారు చేద్దాం, లేదు ఇన్ కేసు ఒక ఫోల్డర్ తయారు చేద్దాం. ఈ ఫోల్డర్ ఏంటంటే XYZ బ్యాంక్, లేకపోతే మనకి కేకే బ్యాంక్, కేకే బ్యాంక్ ప్రాజెక్ట్. దిస్ ఇస్ ఫోల్డర్. ఓకే సార్, ఈ ప్రాజెక్ట్ కేకే బ్యాంక్ ప్రాజెక్ట్ లో నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి, లెట్స్ సే ఎన్నో ఉన్నాయి, బట్ ఆ ఫైల్స్ కొన్ని వందలు ఉన్నాయి, లేకపోతే ఇంకోటి ఉన్నాయి, మొత్తం అటు వెళ్తాయా సార్, చూడండి ఒకసారి. కేకే బ్యాంక్ ప్రాజెక్ట్ అంతా అటు పంపిద్దాం, పంపించుకో, ఎట్లా, డ్రాగ్ అండ్ డ్రాపే. ఎస్, ఎలాగా, విన్ఎస్సిపి, విన్ఎస్సిపి. ఎస్ సార్, కేకే బ్యాంక్ ప్రాజెక్ట్ ఉందా, ఉంది, ఇదిగో ఇక్కడ
నువ్వు గమనించావు లేదో, ఇదిగో ఇదిగో కేకే బ్యాంక్ ప్రాజెక్ట్ ఇక్కడికి వచ్చింది కదా, మరి దీన్ని డైరెక్ట్ గా ఇక్కడ సెండ్ చేయొచ్చు. ఎస్ ఎస్. ఎట్లా? ఏం లేదు, సింపుల్. దీన్ని ఇట్లా ఇదిగోండి చూడండి. ఎస్ ఎస్, ఇట్లా. అరే సార్ అయిపోయింది సార్, క్షణాల్లో అయిపోద్ది ఫ్రెండ్స్, కన్ఫర్మ్ క్షణాల్లో అయిపోద్ది. మరి చూడండి ఒకసారి ఇక్కడికి వెళ్ళి. ఎస్. ఓకే, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ చూడండి సార్, ఇది అయిందంటారా? చూడండి ఒకసారి, ఎల్ఎస్ కొట్టండి. ఎస్ ఫ్రెండ్స్, ఎల్ఎస్ చూసారా? కేకే బ్యాంక్ ప్రాజెక్ట్ అనేది మొత్తం వచ్చేసింది. అరే మొత్తం వచ్చేసింది సార్. మొత్తం వచ్చేస్తుంది. అది మీరు ఏది చేసినా అట్లా కాకుండా దీన్ని మినిమైజ్ చేసి సార్ దీన్ని అంటే మనం తెలివితేటలు మనకి ఎక్కువ కదా. ఆ, సార్ ఇది లైనెక్స్ సార్. అద్భుతం సార్. ఇప్పుడు ఇది లైనెక్స్ ఇక్కడ కనపడుతుంది సార్. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా సార్, మీరు తయారు చేసిన ఇదిగో ఏదో సరే డాకర్ ఉంది. ఈ డాకర్ని ఇట్లా డ్రాగ్ చేస్తే లైనెక్స్ సర్వర్లోకి వెళ్ళదా? ఏది రావట్లేదే. ఎస్ విన్ఎస్సిపి టూల్ కాదు, చెప్పాలా ఎందుకు ఇది రావట్లేదు? విన్ఎస్సిపి టూల్ ద్వారానే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. విండోస్ సెక్యూర్డ్ కాఫ్ అనే టూల్ ద్వారానే అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. కానీ సచ్ వే దట్ దే డిజైన్ దిస్ టూల్. నీ పాటికి నువ్వు ఊరికి ఎట్లా పెట్టేసి డ్రాగ్ ఉంటుంది. నో నో నో, నాట్ పాసిబుల్. అందుకోసం మనం విండోస్ ఎస్, అర్థమైందా? అట్లా అనమాట. మనకి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, టూ వే కమ్యూనికేషన్ ఇస్ పాసిబుల్ విత్ ఏందా టూల్ పేరు? ద పవర్ఫుల్ టూల్, ఎక్సలెంట్ టూల్ విన్ఎస్సిపి. దీనిని ఉపయోగించడం నీకు తెలిస్తే చాలు, ఈ వర్క్ బోల్డ్ అంత వర్క్ ఉంటుంది ఆఫీస్లో, చెప్పలేనంత వరకు. ఓకే, అంటే కన్ఫామ్ గా ఉంటుందా సార్? కన్ఫామ్ గా ఉంటుంది. అయితే నువ్వు కొన్ని సందర్భాల్లో ఎస్ వేరియేషన్ మిషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నువ్వు కేకే అన్నావు, ఆయన ఏమంటాడు నెక్స్ట్ పాపారావు అంటాడు, ఆయన ఏమంటాడు నెక్స్ట్ రఘు అంటాడు, ఆయన ఏమంటాడు నెక్స్ట్ సర్వర్ వేరే, యూజర్ నేమ్ వేరే, యూజర్ పాస్వర్డ్ వేరే అంటాడు. ఎస్ ఎస్, అట్లా. ఇప్పుడు నేను కేకే కాబట్టి ఇట్లా, లేదు ఇంకొక యూజర్ అయితే ఇంకొకలాగా. ఇలాగా మనం ప్రతిదీ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, డైరెక్ట్ గా చేసుకోవచ్చు మనం ఏదైనా సరే. ఓకే, సో సింపుల్ గా చెప్పాలంటే మీరు ప్రతి విషయాన్ని ఈ టూల్ ద్వారాగా ఎవరికైనా చెప్పేయచ్చు ఈజీగా. ఎంత సార్? ఒక్క సెకండ్ కూడా పెట్టదు, నానో సెకండ్ లో చెప్పొచ్చు. అది ఎంత పెద్ద సైజ్. అందుకోసం నేను ఏమంటున్నానంటే విన్ఎస్ఏపి మీరు వెబ్సైట్ లోకి వెళ్తే దొరికిద్ది. దానికి ఎట్లా అంటే వాడు చెప్తాడు, బాబు నువ్వు ఏ వర్షన్కి వెళ్ళాలనుకుంటున్నావు, కమర్షియలా? ఎస్. లేకపోతే ఫ్రీనా? ఇట్లా వాడు అడుగుతాడు. ఓకే, ఎట్లా అడుగుతాడు టోటల్ గా ఈ మొత్తం విన్ఎస్ఏపి గురించి టోటల్ గా. సో మీకు ఏది కావాలంటే అది కావాలా, డౌన్లోడ్ ఎస్, ఇంట్రొడక్షన్ యూస్ మొత్తం డౌన్లోడ్ ఎస్, ఈ వర్షన్ వాడుతున్నాం. ఇప్పుడు నువ్వు అడుగుతాడు వాడు నిన్ను, సరే నువ్వు ప్రాజెక్ట్ లో వర్క్ చేసా అంటున్నావు కదా, హ్యావ్ యూ ఎవర్ యూస్డ్ దిస్ విన్ఎస్ఏపి టూల్ ఇన్సైడ్ యువర్ ప్రాజెక్ట్? యా, రీసెంట్లీ ఐ హ్యావ్ డన్ దిస్ ప్రాజెక్ట్ with the help of WinSAP. I know very well about this tool. WinSAP is a software tool which can be used to, yes, copy the data from Windows machine to Linux machine, Linux machine to Windows machine with the help of an internal mechanism of SFTP protocol. So SFTP stands for Secured File Transfer Protocol. So with this help of mechanism, we can able to transfer the files from one machine to another machine. Yes, either Linux or Windows, not a issue. అంటే ఇలాగా ఒక 20-30 రీసెంట్ టాస్క్లు నువ్వు రాసి పెట్టుకో. నేను చెప్పే ప్రతిది కూడా సినారియో ఒక టాస్క్ ఒక ప్రాజెక్ట్ కింద లెక్క అంతే. ఇది రాసుకోలేక ఇది బద్దకించి నువ్వే ఐటీలో జాబ్ కొట్టడానికి చెమటలు పడతా ఉంటాయి. చాలా మంది కోర్సులు అయిపోతాయి కానీ పాపం రెజ్యూమ్ బయటికి వెళ్ళాలంటే భయం. మళ్ళీ ఎందుకు రెజ్యూమ్ పెట్టి బయటకు వెళ్తే వాడు ఎన్ని క్వశ్చన్లు అడుగుతాడు, నాకు ఒక్కడగా రాదే. వినటం అయితే విన్నా, ఆ కేకే సార్ ఎట్లాగట్లాగా అదో ఇదో చెప్పి సాగుకొట్టి ఆ మోటివేషన్ అదో చేసి నేర్పించాడు రా. మరి నేర్పిస్తే చదివింది ఏది మనం?